హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు మన సంక్రాంతి స్పెషల్ వచ్చేసి బియ్యం పిండి గారెలు. ఈ గారెలను టేస్టీగా క్రిస్పీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు బయట స్వీట్ షాప్లో కొన్నట్టే గారెలు చాలా కరకరలాడుతూ వస్తాయి. పిండి కలిపే విధానం నుండి ఫ్రై చేసే వరకు అన్ని టిప్స్ని కూడా మీతో చెప్తాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరి మీరు కూడా ఇలాంటి క్రిస్పీ గారెలను చేయాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. మరి లేట్ ఎందుకు, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ గారెల కోసం 1 kg బియ్యం పిండిని తీసుకుంటున్నాను. 1 kg బియ్యం పిండికి సరిపడా మిగతా పదార్థాలను కూడా చెప్తాను. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక 5-6 వరకు ఎల్లిపాయలు, అలాగే 3 లవంగాలు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 3 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే పొట్టు తీసి 2 వక్కలుగా చేసుకున్న 1 కప్ పల్లీలు, కడిగి కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, కడిగి కట్ చేసిన కరివేపాకు కొద్దిగా, అలాగే 1 కప్ నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, లవంగాలు, ధనియాలు, అలాగే ఎల్లిపాయలు, ఈ మూడింటిని కలిపి నేను పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పేస్ట్ వేయడం వలన గారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. మనం ఎప్పుడైనా సరే పల్లీలను వేయించకుండానే వేసుకోవాలి. పల్లీలను వేయించడం వలన గారెలకు అతుక్కోకుండా ఆయిల్లోనే రాలిపోతాయి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వాటర్ని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. నేను ముందుగా చెప్పిన పదార్థాలన్నీ కూడా బియ్యం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మరిగించిన వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండికి సరిపడా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని చేతులకి అప్లై చేసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మనం అన్నిటినీ కూడా బాల్స్ లాగా చేసుకోవాలి. ముందుగా పూరీ మిషన్లోకి ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా ఏదైనా ఆయిల్ కవర్ కానీ తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత కవర్కి ఆయిల్ని అప్లై చేసి రౌండ్గా చేసిన పిండి బాల్స్ని తీసుకొని పూరి మిషన్లో పెట్టి ఇలా రౌండ్గా గారెలు వస్తాయి. ఇలానే అన్నీ కూడా గారెలను ఒకటిగా చేసుకోవాలి. మరొకటి ఏంటంటే ఈ గారెలు ఎంత పలుచగా చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి. గారెలు ఒక సైడు లావుగా మరొక సైడు పలుచగా రాకూడదు. గారె మొత్తం కూడా పలుచగా ఉండాలి. అప్పుడే గారెలు క్రిస్పీగా వస్తాయి. ఈ గారెలను ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని గారెలకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 నుండి 2 గారెల వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే అన్ని గారెలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ నుండి తీసేసుకొని బౌల్లో వేసేసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా గారెలు ప్రిపేర్ అయిపోయాయి. ఇలా మనం పిండి వంటలను సంక్రాంతికి అలాగే దీపావళికి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మీకు ఈ క్రిస్పీ గారెలు నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.